సమన్వి డైలీ వస్తావా ఇక్కడికి? ఇది ఏం గేమ్ ఇది? ఇక్కడే ఆడుకుంటావా రోజు? స్కూల్కి పోయొచ్చినావా? బాగుందా ఇక్కడ? ఈ చెరువు పేరు తెలుసా నీకు? ఏం చెరువు? బతుకమ్మ కుంటనా? బతుకమ్మ పండుగకి వచ్చినావా ఇడికి ఎప్పుడన్నా? అవునా? ఇట్లా డైలీ ఆడుకుంటావా? మీ డాడీని చెరువు తీసుకపోమని అడుగుతావా? రోజు ఆడుతావా? అవునా? సండే సండే వచ్చి మొత్తం డే అంత ఇక్కడేనా? ఇక సండే బాగా ఆడుకుంటావా? ఇది ఒకటేనా? అన్ని ఆడుతావా? అన్ని ఆడతావా? ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ చదువుతున్నావా? బాగా చదువుకుంటావా నువ్వు? టాపరా? బాగుందా గేమ్? తిన్నావా? ఇది ఎవరు చేసి తెలుసా నీకు చెరువు? ఎవరు? రేవంత్ రెడ్డి చేసిండా ఇది? తెలుసా నీకు రేవంత్ రెడ్డి? అబ్బా చూసినావా? ఎప్పుడు చూసినావు? అప్పుడు చూసినావా? బాగుందా ఇట్లా? ఏం పేరు? మీ పేరు? నా పేరు రమేష్. రమేషా? సో డైలీ వస్తుంటారు ఇక్కడ? లోకల్ ఇక్కడ నంబర్పేట. లోకల్ చాలా మంది డైలీ వస్తారు ఇక్కడికి? డైలీ తీసుకొస్తా రోజు. అంతేనా? ప్రశాంతంగా ఉంటది. ఈవినింగ్ ఆడుకొని 1 అవర్ ఆడుకొని తీసుకొని పోతా. సో మీరు ఈ చెరువును గతం నుంచి చూసారా? ఇది ఎట్లా ఉండే చెరువు? ఇంతకుముందు ఏం లేదు, మొత్తం క్లోజ్ గా ఉండే. రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని హైడ్రా వాళ్ళు వచ్చి దాన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసి దాన్ని బతుకమ్మ కొట్టి మళ్ళా పునర్వైభవం తెచ్చారు. సో మొత్తం ఇదంతా మట్టి పోసి ఉండే? మట్టి పోసింది మొత్తం, ఆకులు చెట్లు అవన్నీ ఉండే. మొత్తం ఇదంతా సగం కబ్జా ఉండే. ఇప్పుడు మంచిగా ఓపెన్ అయింది, మంచిగా ఓపెన్ ప్లేస్ అయింది. ఆడుకోవడానికి మంచిగా ఉంది. వాకింగ్ చేస్తానికి వచ్చింది. నేను కూడా డైలీ వస్తా వాకింగ్ కి. డైలీ వాకింగ్? నేను డైలీ వాకింగ్ వస్తా. పాప ఆడుకుంటే నేను వాకింగ్ చేస్తా. సో ఎట్లా అనిపిస్తుంది? హైడ్రా కరెక్ట్ అంటారు? హైడ్రా కరెక్టే. హైడ్రా వల్లనే కదా ఇప్పుడు ఇదంతా వచ్చింది. అక్కడ కుక్కడపల్లి ఒక చెరువు, ఇక్కడ పాత బస్సు ఒక చెరువు ఓపెన్ అవుతుంది. ఇది ఒక చెరువు ఉప్పల్ ఒకటి బాగుంది. హైడ్రా పని బాగుంది. సో హైడ్రా ఇట్లా కంటిన్యూ కావాలి. చాలా నెగిటివిటీ వచ్చింది హైడ్రా వల్ల. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది. కబ్జాలు చేసిన వాళ్ళు నెగిటివ్ చేసారు. మంచిగా ఉన్నదో మంచిగానే ఉంది. ఎక్కువ కబ్జాలు చేసిన వాళ్ళే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయింది. మిగతా వాళ్ళంతా ఇప్పుడు మంచిగా ఉన్నారు. సో ఇట్లా ఈ చెరువులో ఇంకేమేమి గమనించారు? ఎట్లా అంటే సీనియర్స్ పిల్లలు అందరూ వస్తారు? సీనియర్ సిటిజన్స్ అంతా కూర్చోడానికి ఒక ప్లేస్ ఇచ్చిర్రు. ఆడ బాతులు అవి, వాటర్ ఫాల్స్ లాగా అవి, లైటింగ్స్ కానీ, పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్. అంతా స్లమ్ లాగా ఉండే అప్పుడంతా? ఏరియా అంతా ఇదంతా స్లమ్మే, చుట్టూ సరౌండింగ్ మొత్తం స్లమ్మే. ఇప్పుడు కొంచెం మంచిగా నీట్ గా అయిపోయింది. సో ఏరియా కూడా మంచి వాల్యూ వచ్చేసి చాలా వాల్యూ ఉంది. అంతేనా? చాలా వాల్యూ వచ్చింది. ఇప్పుడు చాలా మంది అమ్ముకొని వెళ్దాం అనుకున్నారు. ఈ స్మెల్ కి తట్టుకోలేక మొత్తం మురికివాడలాగా ఉండేది కదా. ఇప్పుడు క్లీన్ చేసినాక ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువ వచ్చింది. ఇక్కడనే ఉందాం అనుకుంటారు. సో ఈ బతుకమ్మ కుంట పునరుద్ధరణ జరగక ముందుకు, హైడ్రా రాకముందుకు అంత అమ్ముకుందాం అనుకున్నారు. ఇప్పుడు ఎప్పుడు వెళ్దాం అనేది చూసారు. ఇది వచ్చినాక ఇంకా రేట్ పెరిగింది, ఇంకా మంచిగా ఉంది. ఇంకా ఇక్కడనే ఉందాం అనుకుంటారు. మొత్తానికి లైఫ్ లో వాల్యూ పెరిగిపోయింది. చుట్టూ ఉన్న వాళ్ళకి మొత్తం ల్యాండ్ పెరిగింది. ఇంతమంది అమ్మాయినా కూడా కొనటం లేరు ఇక్కడ. ఇప్పుడు ఈజీ కొనుక్కుందామని చూస్తారు.